ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. సో దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో దాన్ని దేవుడు సఫలపరిచేటువంటి దేవుడు అనమాట. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. అంటే దేవుని మాట మనం ఎప్పుడైతే ఆలకిస్తామో దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు అవి అమోఘం. దేవుడు ఎలా నెరవేరుస్తాడు అంటే, ఆయన ఉద్దేశించాడు అంటే ఖచ్చితంగా సఫలపరుస్తాడు. సో దేవుడు యోచించిన కార్యాన్ని కేవలం మానవులమైన మన జీవితాల ద్వారా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట. సో మనం ఈ అధ్యాయంలో మనము కొన్ని వచనాలు చదివినట్లయితే దేవుడు ఎలాంటి గొప్పవాడంటే, సో దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. చూసారా, దేవుడు తప్ప ఇలాంటి కార్యాలు జరిగించేది ఎవరు ఉండరు. కానీ ఆ దేవుని మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆ దేవుడు జరిగిస్తాడు అన్న విశ్వాసం మనలో ఎప్పుడైతే కలుగుతుందో, సో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఈ కార్యాలు సఫలపరుస్తాడు. అంతేకాదు, మన జీవితంలో దేవుడు ఏం ఉద్దేశించున్నాడో దానిని నెరవేరుస్తాడనమాట. సో ఉదయకాలం మనం ఇలాంటి సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు నా జీవితంలో సో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, కానీ నెరవేర్చలేకపోతున్నాడు. నా కోరిక ఇదే, సో నేను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి అని మనం చాలా కలలు కంటూ ఉంటాం. సో ఆ ప్రకారము జరగనప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాం, దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ ఏం ప్రయోజనం, దేవుడు నా జీవితంలో నెరవేర్చలేదని. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం చేసిన దేవుని యందు నీ విశ్వాసం ఉంచున్నావా? కొన్నిసార్లు మనం నమ్మకం ఉంచాం కదా, దేవుని కంటే మనుషులు కల్పించిన ఆ వాటికే మనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. సో వాటికి ఇచ్చినంతకాలం మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు మనం చూడలేం. సో ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను. సో దేవుడు మాత్రమే మనకు తెలియచేసేటువంటి దేవుడు. ఇలాంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచి కొనసాగుతూ వచ్చినప్పుడు మానవులమైన మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు కదా. వాక్యమైన దేవుణ్ణే మనం కలిగి ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండేది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యమే దేవుడే ఉండేదని మనం చదువుతాం చాలాసార్లు. కానీ మన జీవితానికి అన్వయించుకోలేనప్పుడు ఆ వాక్యం మన ద్వారా సఫలం అవ్వదన్నమాట. సో ఉదయకాలం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. సో మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యం సఫలపరచాలి అంటే మనం ఆ దేవుని యందు నమ్మిక ఉంచినట్లు మనం ముందు కొనసాగే వారంగా మనం ఉండాలి. కీర్తన 25వ వచనం చదివితే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. సో ఆ దేవుని యందు మన నమ్మకం ఉంచుతూ వచ్చినప్పుడు ఆది నుండి కలగబోయే వాటిని దేవుడు మనకు తెలియపరుస్తాడు. అంతేకాదు, మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఆయన మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు అన్నమాట. ఉదయకాలం సో దేవుడు తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనలు సఫలపరిచేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నువ్వు ఎలాంటి కృంగి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. అంతేకాదు, మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరిచే దేవుడు. కీర్తన 24వ వచనం చదివితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మన దేవుడు మన యొక్క ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు. మనం చదువుతాం ఇర్మియా గ్రంథంలో, మన దేవుడు ఎవరు అంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుడు. సో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు సో నా ఆలోచనలు సఫలం అవ్వట్లేదు, నా కోరికలు నెరవేరట్లేదు, సో నేను ప్రార్థన చేస్తున్నాను అవి సఫలం కావట్లేదు, సో దేవుడు నా జీవితంలో ఉద్దేశించిన సఫలపరుస్తాను అంటున్నాడు, కానీ అవి సఫలం లేకపోతున్నాయని అనుకుంటా ఉన్నవేమో.
సో దేవుడు ఆది నుండి కలగబో వాటిని జరిగించినటువంటి దేవుడు, కలగచేసినటువంటి దేవుడు. సో ఇలాంటి దేవుణ్ణి మనం దేవునిగా భావించి ఇలాంటి సంగతులు మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిందా నెరవేరుస్తాడనే విశ్వాసం మనలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మిక ఉంచామో విశ్వాసం ఉండదు. సో విశ్వాసం లేనప్పుడు దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా అవి వాటిని మనం చదువుతాము, పక్కన పెట్టే వారంగా ఉంటాము. ఉదయకాలం మన జీవితంలో ఆయన ఉద్దేశించిన కార్యాలు సఫలపరచాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి మనం కొనసాగుతూ వచ్చినప్పుడు సో మన జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశం సఫలపరుస్తాడు, మన ప్రార్థనలు సఫలపరుస్తాడు. అంతేకాదు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తుని కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. సో నువ్వు అనుకున్నవన్నీ కూడా అంతకంటే అధికంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు కదా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతాం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటే అత్యధికంగా మన జీవితంలో చేసి ఆయన చూపించేటువంటి దేవుడు. ఎప్పుడైతే మన ప్రభువు మీద ఆధారపడతామో సో దేవుని మీద ఆ విధంగా ఆధారపడినట్లుగా దేవుడు ఉదయకాలం మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదని అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ ఉద్దేశాలు మీ ప్రజల జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.